వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పీఏసీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. విశాఖ, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పలు కీలక నేతలను పీఏసీ సభ్యులుగా నియమించారు. విశాఖ నుంచి గుడి ముత్యాల నాయుడు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావులను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. ఇక ప్రకాశం నుంచి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపికయ్యారు. కర్నూలు జిల్లా నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, హఫీజ్ ఖాన్లకు ఛాన్స్ దక్కింది. ఆ నేతలను ఎందుకు పీఏసీ సభ్యులుగా ఎంపిక చేశారు? ఆయా జిల్లాలో వైసీపీ నేతల స్పందన ఏంటి? వైసీపీ సమీకరణాలేంటి? పదవులు ఆశించిన మిగతా నేతలు ఏం చెబుతున్నారు? వారు ఎవరు? పదవులు దక్కిన వారు చెబుతున్నదేంటి? రైట్, వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను అయితే చేపట్టింది. దాంట్లో భాగంగానే 33 మంది పీఏసీ సభ్యులని క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కోఆర్డినేషన్ ఇవన్నీ చేయడం జరిగింది. సో విశాఖకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ రాజు. మనకి విశాఖ నుంచి చాలా కీలకమైనటువంటి జిల్లా విశాఖ జిల్లా. దాదాపుగా ఈసారి ఏ విధంగా వైసీపీ ఓటమి పాలైందో మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపేర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో విశాఖ జిల్లాలో పీఏసీ మెంబర్స్ కి ఎవరెవరు నియమించారు? ఆశపడి భంగపడినటువంటి వారు ఎవరు? ఈ మెంబర్స్ మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఓటమి తర్వాత చాలా వరకు తన మార్పులు అయితే చేసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఆ నిర్ణయాల వల్ల కలిగినటువంటి నష్టాలు కూడా భర్తీ చేసుకునే పనిలో పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా రాత్రి నిన్నటి రోజునైతే పిఎస్సి సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 2 పేర్లు అయితే ఖరారు చేసింది. ఒకటి పాయకరావుపేటలో నియోజకవర్గ నాయకుడిగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఎవరైతే ఉన్నారో గొల్ల బాబురావు. ఈ గొల్ల బాబురావుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి బూడి ముత్యాల నాయుడు, వీళ్ళిద్దరు పేర్లు అయితే నిన్న ప్రకటించడం జరిగింది. వాస్తవంగా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ప్రాధాన్యత ఇస్తూనే వస్తుంది. చాలా వరకు నాయకులకైతే పదవులను కట్టబెట్టిన పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం. విజయనగరంకు చెందినటువంటి బొత్స సత్యనారాయణ అయితే విశాఖపట్నంలో ఎమ్మెల్సీగా చేసి శాసనమండలి సభ్యుడితో పాటు ప్రతిపక్ష హోదాను కూడా కల్పించింది. విశాఖపట్నంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా సత్యబాబును అయితే తీసుకురావడం జరిగింది. మరోవైపు రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి తునికి చెందినటువంటి తూర్పు గోదావరికి చెందినటువంటి కన్నబాబు కూడా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అదే విధంగా ప్రస్తుతం అక్కడైతే రవిబాబు ఎమ్మెల్సీగా, వరద కళ్యాణి ఎమ్మెల్సీగా అలా చాలా మందికి అయితే పదవులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది కాలంగా స్తబ్దతగా ఉన్నటువంటి గొల్ల బాబురావు అయితే ఈ రోజు బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే అందులో భాగంగా కీలకమైనటువంటి పిఎస్సి సభ్యత్వం కూడా సభ్యుడిగా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కూటమిలో చేరిపోయిన నేపథ్యంలో గొల్లబాబురావు కూడా పార్టీని వీడుతారు అంటూ చాలా విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. దాన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఖండించకపోవడం కూడా పార్టీలో కొంత కలకలం రేపిన నేపథ్యంలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోతుంది పార్టీలో అని భావం కలుగుతున్న నేపథ్యంలో ఈ రోజు పిఎస్సి సభ్యుడిగా అయితే ఇవ్వడం జరిగింది. పార్వతీపురం ఏదైతే పాయకారావుపేట నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి గొల్ల బాబురావుని 2024లో అయితే సీట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి కూడా గౌరవించుకుంది. అయినప్పటికీ కూడా పెద్దగా బయట కార్యక్రమాలకు రానటువంటి గొల్ల బాబురావుని మరి ఇప్పుడు పిఎస్సి సభ్యుడిగా ప్రకటించడం కూడా పార్టీలో హర్షం వ్యక్తం అవుతుంది. ఇక రెండో
బూడి ముత్యాల నాయుడు విషయానికి చూసుకుంటే బూడి ముత్యాల నాయుడు మాడుగు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం. ఈ వెలమ సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు కోల్పోకుండా ఉండడం కోసం బూడి ముత్యాల నాయుడిని అయితే ఇప్పుడు పిఎస్సి మెంబర్ గా ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలోనే అంటే 2024కి 2 సంవత్సరాల ముందు కూడా అంటే 19 నుంచి 24 మధ్యలో 2.5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా బూడి ముత్యాల నాయుడు పనిచేశారు. తర్వాత మన జరిగినటువంటి 24 ఎలక్షన్ లో అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చి మాడుగులకైతే వేరే వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే మాడుగులకి తన కుమార్తెకి అయితే సీట్ ఇచ్చారు. అదే విధంగా బూడి ముత్యాల నాయుడికి అయితే అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చారు. 2 స్థానాల్లో కూడా ఆ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా బూడి ముత్యాల నాయుడికి సామాజిక పరంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి ప్రాధాన్యతని గుర్తించిన నేపథ్యంలోనే ఈరోజు పిఎస్సి మెంబర్ గా కూడా చోటు కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో పరిపాలనా రాజధాని తీసుకురావాలని చాలా తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు ఊహించని విధంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో అక్కడ పార్టీ అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలోనే ఉన్న నేతలను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు అయితే వీళ్ళిద్దరికీ కూడా పిఎస్సి మెంబర్లుగా ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళు పార్టీని ఎలా నడిపించారు దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. నాయకుల అడుగుజాడల్లో ప్రస్తుతం పార్టీ నడుస్తున్నప్పటికీ కూడా పిఎస్సి అడ్వైజర్ అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా కూడా వీళ్ళు ప్రకటించడం అనేది ఆ పార్టీలో కొంత ఆశావాహంగా కనిపిస్తున్నాయి. ఈ పదవుల కోసం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నం నుంచి ఎవరైతే భంగపడిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా మందికి ఇప్పటికే అవకాశాలు కల్పించారు. ఈ నేపథ్యంలో బూడి ముత్యాల నాయుడికి కూడా బూడి ముత్యాల నాయుడుతో పాటు గొల్ల బాబురావుకి కూడా చోటు కల్పించడం అనేది ఆ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని గుర్తించడంగానే చెప్పుకోవచ్చు ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పీఏసీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఇక ప్రకాశం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలు కీలక నేతలను పీఏసీ సభ్యులుగా నియమించారు. విశాఖ నుంచి గుడి ముత్యాల నాయుడు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావులను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. ఇక ప్రకాశం నుంచి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపికయ్యారు. కర్నూలు జిల్లా నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, హఫీజ్ ఖాన్లకు ఛాన్స్ దక్కింది. ఆ నేతలనే ఎందుకు పీఏసీ సభ్యులుగా ఎంపిక చేశారు? ఆయా జిల్లాల్లో వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంది? వైసీపీ కొత్త సమీకరణాలేంటి? పదవులు ఆశించిన మిగతా నేతల అభిప్రాయం ఏంటి? వారు ఏమంటున్నారు? వారు ఎవరు? పదవులు దక్కిన వారు చెబుతున్నది ఏంటి అనే విషయాల్ని మనం చర్చిస్తున్నాం. వైసీపీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పీఏసీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఇక విశాఖ, ప్రకాశం, కర్నూలు జిల్లాల విషయానికి వస్తే గనక
ఈ 3 జిల్లాల్లో పలు కీలక నేతలను అయితే పీఏసీ సభ్యులుగా నియమించారు. విశాఖ నుంచి గుడి ముత్యాల నాయుడు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావును ఎంపిక చేసింది అధిష్టానం. ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సుధాకర్. ప్రకాశం జిల్లాలో మనకి కీలక నేతలని అక్కడ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే వైసీపీ అధిష్టానం ప్రకటించిన పిఎస్సి మెంబర్ల లిస్ట్ లో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్ కు అవకాశం కల్పించింది. అయితే సురేష్ కి అవకాశం కల్పించడం పట్ల మాత్రం స్థానిక వైసీపీ క్యాడర్ లో కూడా హర్షం వ్యక్తమవుతుంది. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పిఎస్సి మెంబర్లు ప్రకటించిన అధిష్టానం జిల్లాకు సంబంధించి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ కు పిఎస్సి కమిటీ సభ్యుడిగా సెలెక్ట్ చేసింది. అయితే ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం కొండేపి నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను చూస్తున్నాడు. అయితే మొన్నటి ఎన్నికల్లో కొండేపి నుంచి పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓడిపోయాడు. ఎన్నికల తర్వాత కొద్ది కాలం స్తబ్దుగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఇటీవల కాలంలో యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా క్యాడర్ తో టచ్ లో ఉంటూ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ నియోజకవర్గంలో పార్టీ పల్లుతత్వం దిశగా పనిచేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆదిమూలపు సురేష్ పార్టీ మారబోతున్నాడంటూ జిల్లాలో ఒక రాజకీయ చర్చ జరిగినప్పటికీ సురేష్ మాత్రం తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదు, తాను రాజకీయ ప్రస్థానం మొత్తం జగన్తో కొనసాగుతోన్నట్టు ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా ఆదిమూలపు సురేష్ మాత్రం వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆదిమూలపు సురేష్ జిల్లా వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పుకోవచ్చు. జగన్ కు ఆప్తుడిగా నమ్మిన బట్టిగా ఉన్న సురేష్ జగన్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాడు. తన వైసీపీ హయాంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం కల్పించాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండోసారి కూడా జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం ఆదిమూలపు సురేష్ ను కొనసాగించేలా అవకాశం కల్పించాడు. అయితే ఆ సమయంలో జగన్ కు బంధువుగా జిల్లాలో సీనియర్ నేతగా చక్రం తిప్పుతున్న బాలిని సైతం పక్కన పెట్టి సురేష్ ను మంత్రి పదవిలో కొనసాగించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మాత్రం అధిష్టానం మాత్రం సురేష్ మంత్రిగానే కొనసాగించింది. అయితే తాజాగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన పిఎస్సి కమిటీలో సభ్యుడిగా చేస్తూ ఆదిమూలపు సురేష్ కు అవకాశం కల్పించడం మాత్రం ఇటు వైసీపీ క్యాడర్ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. సీనియర్ నేతగా ఉన్న ఆదిమూలపు సురేష్ కి ఇలాంటి అవకాశం ఇవ్వడం పట్ల మాత్రం వైసీపీ క్యాడర్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో పాటు క్యాడర్ కూడా పూర్తిగా స్తబ్దుగా ఉండిపోయింది. జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. ఎన్నికల తర్వాత ఎదురైన చేదు అనుభవంతో కూడా వైసీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో స్తబ్దుగా ఉండిపోయింది. పూర్తిగా దీంతో పాటు జిల్లాలో వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీని వీడి జనసేనలో పార్టీలో చేరడంతో వైసీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బగా అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు జిల్లాలోని ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్ కూడా కూటమి పార్టీలో చేరడం పుచ్చుకోవడంతో జిల్లాలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో పలు నియోజకవర్గాలను పోటీ చేసిన వైసీపీ నాయకులు ఓటమి అనంతరం పార్టీ క్యాడర్ కు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జీల బాధ్యతలు చెప్పినప్పటికీ ఎక్కడ వారు క్యాడర్ ను పట్టించుకోవడం టాక్ మాత్రం సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది. అయితే దీంతో ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ మాత్రం ఎక్కడ వారు పూర్తి స్థాయిలో క్యాడర్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో పాటు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు సైతం నేతలు దుమ్మా కొట్టడం, స్థానిక క్యాడర్ ఆ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ప్రకటించిన పిఏసి కమిటీ సభ్యుల నియామకం విషయంలో అధిష్టానం జిల్లాలోని మాజీ మంత్రిగా ఉన్న సురేష్ కి అవకాశం కల్పించడం మొత్తంగా జిల్లా వైసీపీలో స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో మాత్రం వేచి చూడాలి ఆశ. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక కర్నూలు విషయానికి వద్దాం. కర్నూలు జిల్లా నుంచి మనకి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా హఫీజ్ ఖాన్ లెక్కితే ఛాన్స్ దక్కింది పిఎస్సి మెంబర్స్ లో. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ కిషోర్. ఇక్కడ కూడా కీలక నేతలే కనిపిస్తున్నారు. మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు హఫీజ్ ఖాన్ లకు కూడా ఈ పిఎస్సి మెంబర్స్ లో ఛాన్స్ అయితే దక్కింది. అయితే చాలా మంది పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఘోర ఓటమి పాలైన తర్వాత కూడా పార్టీతోనే ఉన్నటువంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి వారు ఆశావాహులను ఏ విధంగా సంతృప్తి పరుస్తున్నారు? అసంతృప్తి నుంచి బయటికి ఎట్లా పార్టీకి అనుగుణంగా నడిచే విధంగా ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు?
గుడ్ మార్నింగ్ ఆశ. మీరు చెప్పినట్లుగా కర్నూలు జిల్లా అంటే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించి పిఎస్సి కమిటీలోకి ఇటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆఫీస్ ఖాన్ ను కూడా తీసుకోవడం అన్నది అత్యంత కీలకంగా చెప్పుకోవాలి. ఇంకో రకంగా చూసుకున్నట్లయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే స్తబ్దుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులను, ఎవరైతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు పదవులను కట్టబెట్టి వారికి పార్టీలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొచ్చే విధంగా నాయకుడు వ్యూహం రచిస్తున్నట్లుగా మనం భావించాలి. మరికొద్ది రోజుల్లోనే జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వస్తానని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇటు అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను, నాయకులను పార్టీ పదవులు కట్టబెడుతూనే ఇటు గతంలో ఎమ్మెల్యేలుగా అటు మంత్రులుగా పనిచేసినటువంటి వారికి కూడా కీలక బాధ్యతలు అప్పచెప్తూ క్షేత్రస్థాయిలో పార్టీలో ఏం జరుగుతోంది, అసలు కూటమి ప్రభుత్వానికి మనం ఏ విధంగా ధీటుగా వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క పదవుల పందేరం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని భావించాలి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఇటు నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఆలోచిస్తే మాత్రం ఈ యొక్క ఇద్దరిని పిఎస్సి కమిటీలో అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు హఫీజ్ ఖాన్ ను ఎంపిక చేయడం అన్నది ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఈ యొక్క పిఎస్సి కమిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం మాత్రం ఇటు కింది స్థాయిలో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఇటు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నియమించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలో ఎవరైతే స్తబ్దుగా ఉండిపోతున్నారో, ఎలాంటి క్రియాశీలకంగా పాత్ర పోషించడం లేదు ఎన్నికల తర్వాత నుంచి అన్న కోణంలో ఆలోచించి పదవులు కట్టబెట్టారా, లేకపోతే నిజంగానే క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి వీరికి పదవులు కట్టబెట్టారా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పి ఇటు ఇతర రాజకీయ పార్టీల నుంచి తో పాటు వైసీపీలో నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి, వింత పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు హఫీజ్ ఖాన్ అయితే మాజీ ఎమ్మెల్యేగా అటు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటూ పార్టీకి సేవలు అందించారు. అయితే గత ఎన్నికల్లో అతనికి స్థానం దక్కకపోవడంతో ఇటు కర్నూలులో ఓటమి పాలైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికల నాటి నుంచి కూడా ఇటు క్రియాశీలకంగా పార్టీలో పని చేయని నేపథ్యం, కేవలం ఒక మైనారిటీకి సంబంధించిన అంశాల మీదనే స్పందిస్తూ పార్టీ ఆదేశిస్తే తప్ప ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఆయనను కర్నూలు నుంచి తీసుకోవడం, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే మాజీ మంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలు వైసీపీ ప్రభుత్వంలో నెరపారో ఆయనను తీసుకొని వచ్చి డోన్ నియోజకవర్గం నుంచి పెట్టడం అన్నది కూడా మనం ప్రత్యేకంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలోనే పార్టీ నేతలకే అందుబాటులో ఉండడం అపవాదు ఉన్నటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డిని స్టేట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా అత్యంత కీలకంగా ఉన్నటువంటి పదవిలో ఆయనను కూర్చోబెట్టి ఆయన నుంచి అడ్వైజులు ఏం తీసుకుంటారన్నది ఒక ప్రశ్నార్థకంగా పార్టీలోనే చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో కూడా ఇదంతా పదవుల పందారం మొత్తం కూడా పార్టీ కేడర్ ఎటు బయటికి వెళ్లకుండా పార్టీ కనుసన్నల్లో పనిచేయాలి, వారికి ఏదో ఒకటి మెడలో దండ వేశాం కాబట్టి మీరు పార్టీ జెండా మోయండి ఉన్నట్లుగానే కొందరు వైసీపీ నేతలే భావిస్తున్న పరిస్థితి ఉభయ కర్నూలు జిల్లాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో చూడాలి. మరి అయితే జగన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏ విధంగా ఫలితాలు ఇస్తోంది, అసలు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు అంటే ఇటు నంద్యాల జిల్లాలో బుగ్గన రాజేంద్ర రెడ్డి ఎప్పుడు కూడా తన నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో తిరిగిన పరిస్థితి లేదు. ఆయన ఏ విధమైన సలహాలు ఇస్తారు పార్టీకి. అలాగే హఫీజ్ ఖాన్ కర్నూలు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడితోనే విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఆయనను ఎవరు ఎంటర్టైన్ చేయనటువంటి పరిస్థితి. సో సొంత నియోజకవర్గాల్లోనే వారికి సరైన అనుకూల పరిస్థితులు పార్టీలోనే లేని నేపథ్యంలో ఈ యొక్క అడ్వైజరీ కమిటీలతో ఈ యొక్క పదవులతోటి వారు ఏ విధంగా సేవలు అందిస్తారు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారన్నది పార్టీ అధిష్టానం ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీలోనే ఈ యొక్క పదవుల పందారం అనేది ఒక నవమాత్రంగా జరుగుతోంది. అధ్యక్షుడు కూడా మరొకసారి పునరాలోచించాలి. పనిచేసే వారికి కింద పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇస్తే తప్ప సరైన సూచనలు, సలహాలు పార్టీ బలోపేతానికి ఇవ్వలేరు అన్నది వైసీపీలో వినపడుతున్నటువంటి మాటగా మనం చెప్పుకోవాలి. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.